నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారీ వర్షాలతో జంపలేరు వాగుకు పోటెత్తిన వరద నీరు. వర్షపు నీటితో ఎన్టీఆర్ జిల్లా తిరువురు బస్టాండ్ నీట మునక. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోన్న భారీ వరద. అవుట్ఫ్లో 3,13,964 క్యూసెక్లు. బాపట్ల జిల్లాలో డివైడర్ను ఢీకొన్న కారు. 3 మృతి. పిండ ప్రదానానికి వెళ్తూ ఘటన. అమెరికా పర్యటనకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బృందం. సుంకాల అంశంపై సోమవారం వాణిజ్య చర్చలు. ట్రంప్ గోల్డ్ కార్డును అధికారికంగా గుర్తించిన అమెరికా. $10 లక్షల చెల్లించి ఎవరైనా పొందవచ్చని పోస్ట్. పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు వెళ్తూ 3 దుర్మరణం పాలైన ఘటన బాపట్ల జిల్లా మాటూరు మండలం కొరలపూడిలో జాతీయ రహదారిపై జరిగింది. కుక్కను తప్పించబోయి రహదారి మధ్యలో ఉన్న డివైడర్ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురిలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి నుంచి పిఠాపురంలోని దేవాలయానికి పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను దామర్ల లక్ష్మణ్, సుబ్బాయమ్మ, హేమంత్గా గుర్తించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మరో 2ని మాటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి తుని వైపు వెళ్తున్న సోడా గ్యాస్ లారీ టోల్ గేటు సమీపంలో ఆగిపోయింది. అదే సమయంలో విశాఖ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా లారీ ట్యాంక్ వాల్వ్ విరిగి సోడా గ్యాస్ లీక్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైవే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ట్రాఫిక్ మళ్లించారు. ఈ క్రమంలో 2 గంటల పాటు ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది. శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 2,85,355 క్యూసెక్లు చేరుతోంది. శ్రీశైలం నుంచి 3,13,964 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డుపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 26,617 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 8 స్పిల్వే గేట్లను 10 అడుగులు ఎత్తి 2,22,032 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.30 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211.47 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో భారీ వర్షం కురిసింది. 3 గంటల పాటు ఏకధాటిగా వాన దంచికొట్టడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బస్టాండు లోపల మోకాల లోతు వర్షపు నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. బస్టాండు లోపలికి బస్సులు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. బస్టాండు పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండల పరిధిలోని నల్లమలలో రాత్రి కురిసిన భారీ వర్షానికి జంపలేరు వాగుకు వరద నీరు పోటెత్తింది. బొల్లుపల్లి, పెదకందుకూరు, అయ్యవారిపల్లి వద్ద వంతెనలపై వరద నీరు జోరుగా ప్రవహించడంతో 6 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. జంపలేరు వాగు ఉధృతితో ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన కంభం చెరువుకు భారీగా నీరు చేరుతోంది. పోయా తట్టుకోలేకుండా నంద్యాల జిల్లా మహానంది మండలంలో భారీ వర్షం కురిసింది. నల్లమల అడవుల్లో కురిసిన వర్షానికి పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మహానంది నుంచి బోయలకుంట మెట్ట వైపు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతితో
పశు పరిశోధనా స్థానం వ్యవసాయ కళాశాలలోకి నీరు చేరింది. గుండ్లకమ్మ వాగు ఉధృతితో ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని సమీప గ్రామాలకు వరద నీరు చేరింది. జేపీ చెరువు సమీపంలోని పుణ్యక్షేత్రం నెమ్మలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కట్లు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గుండ్లకమ్మ వాగులో ఉధృతి పెరిగింది. పరిస్థితిని గమనించిన ఆలయ అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు. ట్రాక్టర్ల సాయంతో భక్తులను వాగు దాటించారు. మరికొందరిని తాళ్లు సాయంతో యువతలకు తీసుకొచ్చి ఇళ్లకు పంపించారు. తర్వాత భక్తులు రాకుండా ఆదేశాలు జారీ చేశారు. సకాలంలో అధికారులు స్పందించి తమను కాపాడారని భక్తులు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఉదయం నుంచే అక్కడ కూల్చివేతలు చేపట్టింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించిన దాదాపు 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో సర్వే నెంబర్ 307లో కలెక్టర్ నిన్న పర్యటించారు. ఆక్రమణదారుల చేతుల్లో దాదాపు 15,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములున్నట్లు గుర్తించారు. 60 నుంచి 70 గజాల స్థలంలో ఇండ్లను నిర్మించి 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నిర్ధారించుకొని హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీసు బలగాలతో అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఉదయం నుంచే పలు సర్వే నంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను పొక్లెయిన్ సాయంతో కూల్చివేసింది. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణల తొలగింపు చేపట్టింది. ఇదిలా ఉండగా కూల్చివేతలను స్థానిక కాలనీల వాసులు అడ్డుకునే యత్నం చేశారు. తామంతా డబ్బులు పెట్టి కొనుక్కున్నామని, తమకు అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోకుండా తమ ఇల్లు కూల్చిస్తే ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలతో ప్రొక్లైన్ వాహనాలకు అడ్డుగా నిలిచి వేడుకున్నారు. 5 years నుండి ఉంటున్నాం సార్ ఇక్కడ. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మార్నింగ్ 5:30కి వచ్చారు. మేము పడుకొని ఉన్నాము. డోర్స్ ఇది చేస్తే ఎవరా అని చెప్పి వచ్చి చూస్తే వీళ్ళున్నారు, హైడ్రా పోలీసు వాళ్ళు. మళ్ళీ కరెంటు తీసే వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేసిండ్రు ఇట్లా వస్తున్నారు అని. మాకు తెలియదు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు వస్తున్నారు అని చెప్పి మేము అందరం చూసేసరికి ఇంకా బ్యాక్ సైడ్ నుండి డిమాలిషేషన్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఏరియాలో అయితే మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు సార్. ఒక్క పర్సన్ అన్న అయితే నేను వాళ్ళ పేర్లు చెప్పగలుగుతాను, కానీ మల్టిపుల్ పర్సన్స్ లేరు ఇక్కడ. సింగిల్ పర్సన్ లేరు సార్, మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. తెలియదు సార్, ఫస్ట్ అయితే మాకు తెలియదు సార్. ఎవరు రాలేదు సార్ ఇంతవరకు. మమ్మల్ని మామూలుగా వీళ్ళు వచ్చిండ్రు సార్, కూలగొడతామని చెప్పి చెప్పారు సార్. మాకు కూలగొడుతున్నారు, తీసి బయట పెట్టండి అని చెప్పారు, అంతే. లేరు సార్, ఎవరు కూడా లేరు. అమ్మిన వ్యక్తులు లేరు, మాకు సపోర్ట్ చేయడానికి ఎటువంటి లీడర్స్ లేరు, ఎవరు నాయకులు కూడా ఇంతవరకు రాలేదు సార్. సార్ నాది వచ్చేసి 120 సార్. మేము 20 lakhs కొన్నాం సార్. నేను ఇంకా ఎక్కడ 20 lakhsకి ఎక్కడ రాదు అన్నట్టు ఇంక ఇక్కడ వస్తుంది కదా అని చెప్పి 20 lakhs నేను కొన్నాను. మళ్ళీ మా బ్రదర్ కొన్నాడు, మరి మా సిస్టర్ వాళ్ళందరినీ కూడా ఇక్కడనే నేను తెచ్చుకున్నాను సార్. నేను ఇక్కడనే అందరం పెట్టి కొన్నాము. మాకు ఫస్ట్ అన్నీ వస్తాయమ్మా, అన్నీ మేము చేస్తాము అని అన్నారు. కష్టపడి కొనుక్కున్నాం సార్. ఏదో బతుకుదాము, మా పిల్లలను చదివించుకుందాము, కిరాయిలు కట్టలేకని. మాకు ఇంకెవరో అమ్మిండ్రు సార్. మరి అమ్మిండ్రు, ఇప్పటికి రావాలే కదా ముందరికి. వాళ్ళైనా వాళ్ళైనా రాలేదు కదా సార్. వాళ్ళు రాలేదు, మేము
పొద్దుగాల లేచి 6 గంటలకే మాకు చెప్తుండ్రు వచ్చి. అధికారికి తెలుసు, ప్రతి ఒక్క పోలీసు వాళ్ళకి తెలుసు. ఇంత బస్తీ అయిందంటే ఒక రాత్రి ఒక పగులైతే అవ్వదు కదా సార్. ప్రతి ఒక్క ఇప్పుడు గత కాంగ్రెస్ వచ్చిన కొత్తలో ఒకసారి డిస్మాండిల్ అయిందండి. అయిన తర్వాత అప్పుడు ఆపిరు ఎగైనా ఇంత బస్సు అయిన తర్వాత ఇప్పుడు వచ్చి కొడితే మేమందరం ఎక్కడ వెళ్ళాలండి? ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి పోయినాం సార్, మీకు అన్నీ వస్తాయి మేము చూసుకుంటామని చెప్పి ఇప్పటికి 10-15 సార్లు పోయినాం. అంటే ఇప్పుడు మేము ఎలా కొన్నామంటే సార్, ఒక పర్సన్ కొన్నాక ఆయన కొన్నాం సార్. మాకు మెయిన్ ఆయన అయితే మాకు అవేర్నెస్ లేదు ఎగ్జాక్ట్గా. భారత్ సహా విదేశీ వృత్తి నిపుణులకు గండి కొట్టేలా H-1B వీసా దరఖాస్తు ఫీజును $1,00,000 పెంచిన అమెరికా ప్రభుత్వం కొత్త దరఖాస్తులకే పెంపు వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు రుసుము వర్తించబోదని స్పష్టం చేసింది. విదేశాల్లో ఉన్న H-1B వీసాదారులు హడావిడిగా అమెరికా రావాల్సిన అవసరం లేదని శ్వేత సౌధం అధికారులు తేల్చి చెప్పారు. H-1B వీసాలతో అమెరికాలో ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి శ్వేత సౌధం తీపి కబురు అందించింది. ప్రస్తుతం H-1B వీసాలు కలిగి ఉన్నవారు, భారత్ లేదా ఇతర విదేశాలను సందర్శించేవారు అమెరికాకు ఆత్రంగా తిరిగి రావాల్సిన పనిలేదని పేర్కొంది. ఇప్పటికే H-1B వీసా ఉన్నవారు $1,00,000 రుసుమును చెల్లించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. $1,00,000 రుసుము అనేది కొత్తగా H-1B వీసాలు దరఖాస్తు చేసుకునే వారికి అని శ్వేత సౌధం మీడియా కార్యదర్శి కరోలినా లివిట్ వెల్లడించారు. H-1B వీసాల్లో దాదాపు 71 నుంచి 72% భారతీయులు దక్కించుకుంటున్నారు. H-1B దరఖాస్తు ఫీజును $1,00,000 పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం నిన్న తీసుకున్న అనూహ్య నిర్ణయంతో H-1B వీసాదారుల్లో ఆందోళన తలెత్తింది. ట్రంప్ సంతకం చేసిన ఆదేశాలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:30కు H-1B ఫీజుల పెంపు అమల్లోకి రానుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తొలుత ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థలు తమ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న H-1B వీసాదారులను 24 గంటల్లో అంటే ట్రంప్ ఆదేశాలు అమల్లోకి రాకముందే అమెరికా రావాలని అంతర్గతంగా పంపిన మెయిళ్ల ద్వారా ఆదేశించాయి. మైక్రోసాఫ్ట్, మెటా తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికాలో ఉంటున్న H-1B, H-4 ఉద్యోగులు 2 వారాలు ఇతర దేశాలకు వెళ్లొద్దని కూడా సూచించాయని సమాచారం. ఈ నేపథ్యంలో శ్వేత సౌధం మీడియా కార్యదర్శి కరోలినా లివిట్ ఎక్స్లో వివరణ ఇస్తూ ఒక పోస్ట్ చేశారు. H-1B వీసా దరఖాస్తులకు ఏటా $1,00,000 వసూలు చేస్తామనడం నిజం కాదన్నారు. దరఖాస్తు చేసినప్పుడు ఒక్కసారి మాత్రమే ఫీజు వసూలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే H-1B వీసా ఉండి విదేశాలకు వెళ్లిన వారు తిరిగి అమెరికా వస్తే వారి నుంచి $1,00,000 ఫీజును వసూలు చేయబోరని తెలిపారు. H-1B వీసాదారులు ఎప్పటిలాగానే విదేశాలకు వెళ్లి అమెరికాకు తిరిగి రావచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఎలాంటి వీసాదారులైనా అమెరికా నుంచి రాకపోకలు సాగించేందుకు ట్రంప్ నూతన ఆదేశాలు అడ్డంకి కాదని తేల్చి చెప్పారు. H-1B వీసాలు పొందినవారు పునరుద్ధరణకు దరఖాస్తు చేస్తే $1,00,000 ఫీజు ఉండదన్నారు. పెంచిన $1,00,000 ఫీజు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని లివిట్ వివరించారు. ఇప్పటికే లాటరీకి ఎంపికైన వారికి కొత్త నిబంధనలు వర్తించవన్నారు. తదుపరి లాటరీ సమయానికి దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే $1,00,000 రుసుము వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు కరోలినా లివిట్ చేసిన పోస్ట్ను అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేత సౌధం రీపోస్ట్ చేసింది. H-1B రుసుం న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే కోర్టుల్లో ట్రంప్ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఇబ్బందులు తప్పవు. నిన్న ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేసిన తర్వాత అమెరికాలోని H-1B వీసాలపై ఉన్న చాలా మంది భారతీయులు స్వదేశానికి ప్రయాణించే ప్రణాళికలను రద్దు చేసుకున్నారు. భారత్లో ఇప్పటికే ఉన్న వీసాదారులు ఉన్న పడంగా అమెరికాకు ప్రయాణమయ్యారు. ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో అమెరికా వెళ్లే విమానాల టికెట్ల రేట్లు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాబోయే 24 గంటల్లో అమెరికాకు తిరిగి ప్రయాణించే భారతీయ పౌరులకు సాధ్యమైనంత సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత సంస్థలు అధికారులను ఆదేశించారు. H-1B వీసా దరఖాస్తులపై వార్షికంగా $1,00,000 రుసుము విధించాలనే అమెరికా నిర్ణయం పూర్తి చిక్కులను భారత పరిశ్రమతో సహా సంబంధిత వర్గాలు అధ్యయనం చేస్తున్నాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ట్రంప్ సర్కారు నిర్ణయం ఇరు దేశాల్లో సంస్థలను ప్రభావితం చేయడంతో పాటు ఎన్నో కుటుంబాలకు ఇబ్బందికర అంశమని తెలిపింది. వీటి పరిణామాలను సంబంధిత భారత సంస్థలు సహా భాగస్వామ్య పక్షాలన్నీ అధ్యయనం చేస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే ప్రాథమిక విశ్లేషణల ఆధారంగా కొన్ని ఊహాగానాలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాయని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆవిష్కరణలు, సృజనాత్మకత వంటి అంశాల్లో 2 దేశాల్లోని సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించింది. నిపుణుల రాకపోకల వల్ల సాంకేతిక ఆవిష్కరణలు, పోటీతత్వం, ఆర్థిక వృద్ధితో పాటు సంపద సృష్టితో ఇరు దేశాలు పరస్పర లబ్ధి పొందాయని తెలిపింది. కొత్త వీసా నిబంధనలతో తలెత్తే ఇబ్బందిని అమెరికా సర్కారు పరిష్కరిస్తుందని భారత విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్, అమెరికా మధ్య క్షీణించిన వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సారథ్యంలోని బృందం అమెరికాలో పర్యటించనుంది. సెప్టెంబర్ 22న ట్రంప్ యంత్రాంగంతో వాణిజ్య చర్చలు జరపనుంది. పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించే ఉద్దేశంతో జరపనున్నట్టు కేంద్ర ఒక ప్రకటనలో తెలిపింది. న్యూయార్క్లో జరిగే ఈ చర్చల్లో పీయూష్ గోయల్తో పాటు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్, ఇతర అధికారులు పాల్గొంటారు. ఇటీవల భారత్కు వచ్చిన అమెరికా బృందంతో చర్చలు సానుకూలంగా సాగడం, ట్రంప్ యంత్రాంగం H-1B వీసాల దరఖాస్తు రుసుమును $1,00,000 పెంచిన నేపథ్యంలో తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి గతంలో 5 విడతలుగా చర్చలు జరిగాయి. 6వ విడతకు సిద్ధమవుతున్న సమయంలోనే ట్రంప్ భారీ స్థాయిలో సుంకాలు విధించడంతో చర్చలు నిలిచిపోయాయి. సెప్టెంబర్ 16న అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ నేతృత్వంలోని బృందం భారత్కు వచ్చి చర్చలు జరిపింది. పరస్పర ప్రయోజనకర రీతిలో ఈ ఒప్పంద చర్చలను ముగించాలని అంగీకరించినట్లు ఇరు పక్షాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే భారత బృందం అమెరికాలో పర్యటించనుంది. ట్రంప్ గోల్డ్ కార్డును అమెరికా ప్రభుత్వం అధికారికంగా గుర్తించినట్టు ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. $10 లక్షల చెల్లించి ఎవరైనా ట్రంప్ గోల్డ్ కార్డు పొందవచ్చని పోస్టు చేశారు. అమెరికాలో ఉద్యోగాలను సృష్టించడం, వ్యాపారాలను నిర్మించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. కార్పొరేషన్లను ఒక ఉద్యోగి కోసం $20 లక్షల కార్పొరేట్ ట్రంప్ గోల్డ్ కార్డును కొనుగోలు చేయవచ్చని లుట్నిక్ చెప్పారు. ఆ గోల్డ్ కార్డు వ్యక్తిది కాదని, కంపెనీదని స్పష్టం చేశారు. రుసుము చెల్లించి మరొక ఉద్యోగికి బదిలీ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. దరఖాస్తుదారులంతా కఠినమైన DHS పరిశీలనకు లోనవుతారని, $15,000 ప్రాసెసింగ్ రుసుము చెల్లిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమం వలసలను విస్తరించకుండా అడ్డుకుంటుందని తెలిపారు. ట్రంప్ గోల్డ్ కార్డ్ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం సహా ఉద్యోగాలు సృష్టించేందుకు పెట్టుబడులు పెట్టే వ్యక్తులను, కంపెనీలను తీసుకువస్తుందని లుట్నిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలోని పరకామణిలో జరిగిన అక్రమాల వ్యవహారం హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు తదుపరి దర్యాప్తు బాధ్యతలను CIDకి అప్పగించింది. CID ఐజీని వ్యాజ్యంలో సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. లోక్ అదాలత్ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. పరకామణిలో శ్రీవారి నగదు అపహరణపై తిరుమల మొదటిపట్టణ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులను తక్షణం సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు పరకామణి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి వై సతీష్ కుమార్, నిందితుడు సివి రవికుమార్ ఒక మాట మీదకొచ్చి లోక్ అదాలత్ ద్వారా కేసును రాజీ చేసుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. లోక్ అదాలత్ లో జరిగిన ప్రొసీడింగ్స్ కు సంబంధించిన వివరాలను సీజ్ చేయాలని తేల్చి చెప్పింది. పరకామణిలో సొమ్ము దొంగతనంపై టీటీడీ బోర్డు తీర్మానాల రికార్డులు, టీటీడీ అధికారులు ఏమైనా ఉత్తర్వులు జారీ చేసి ఉంటే వాటిని సీజ్ చేయాలని CIDకి ఆదేశించింది. వాటన్నింటినీ సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ ద్వారా తదుపరి విచారణకు తమ ముందు ఉంచాలని పేర్కొంది. ఫిర్యాదుదారుడు సహాయ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి వై సతీష్ కుమార్ తస్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ ఉద్యోగి సివి రవికుమార్ కు 3 రోజుల్లో నోటీసులు అందజేయాలని పిటిషనర్ ఎం శ్రీనివాసులను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ మేరకు ఇచ్చిన ఉత్తర్వులు శనివారం అందుబాటులోకి వచ్చాయి. 2023లో పరకామణిలో జరిగిన కుంభకోణంపై CIDతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ తిరుపతి వార్తా విలేకరి ఎం శ్రీనివాసులు గతేడాది సెప్టెంబర్ 10న టీటీడీ ఈవోకు వినతిపత్రం ఇచ్చారు. దానిపై చర్యలు లేకపోవడంతో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయన తరపున న్యాయవాది కోరా శ్రీనివాసులు వాదనలు వినిపించారు. సివి రవికుమార్ పరకామణిలో డాలర్ల రూపంలో పెద్ద ఎత్తున నగదు, బంగారం అపహరించారని, దీనిపై అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ 2023 ఏప్రిల్ 29న తిరుమల 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చేశారన్నారు. రవికుమార్పై కేసు నమోదైందన్నారు. దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు తిరుపతి 2 అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో 2023 మే 30న అభియోగపత్రం వేశారన్నారు. అనూహ్యంగా ఈ కేసులో సతీష్ కుమార్ నిందితుడు రవికుమార్తో రాజీ చేసుకున్నారన్నారు. దీంతో లోక్ అదాలత్ 2023 సెప్టెంబర్ 9న అవార్డు జారీ చేసిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. టీటీడీ తరపున న్యాయవాది సి శ్రీనివాస్ బాబు వాదనలు వినిపించారు. టీటీడీ ఈవో నుంచి రాతపూర్వక వివరాలు అందాయని అవి సంతృప్తికరంగా లేవన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు. ఆ అభ్యర్థనను అంగీకరించిన న్యాయమూర్తి 2 వారాల్లో కౌంటర్ వేయాలని, రవికుమార్పై క్రమశిక్షణ చర్యలేమైనా ప్రారంభించారా, ఒకవేళ ప్రారంభించి ఉంటే ఫలితమేంటి వంటి వివరాలను తెలియజేయాలని స్పష్టం చేశారు. బెంగళూరులో గుంతల రోడ్లపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరులోని అన్ని రోడ్లను మరమ్మతు చేయడానికి అధికారులకు 1 నెల రోజుల గడువు విధించారు. గడువులోపు పనులు పూర్తి చేయకపోతే చీఫ్ ఇంజనీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం హెచ్చరించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులతో సమావేశం తర్వాత సిద్ధరామయ్య ఈ విషయాన్ని వెల్లడించారు. బెంగళూరులో రోడ్ల మరమ్మతుకు 750 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దాదాపు 6,000 గుంతలను ఇప్పటికే పూడ్చగా ఇంకా 8,000 గుంతలు పూడ్చాల్సి ఉందన్నారు. రాబోయే నెలలో 2 సమావేశాలు నిర్వహిస్తారన్న సీఎం లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. బెంగళూరు రోడ్లపై ప్రముఖ సంస్థ బ్లాక్ బక్ సీఈఓ ఇటీవల ఎక్స్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీస్కు రావాలంటే తమ ఉద్యోగులకు 1.5 గంట పడుతోందని, రోడ్లన్నీ గుంతలు దుమ్ముతో నిండిపోయాయని పేర్కొన్నారు. దీనిపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బ్లాక్ బక్ కంపెనీని విశాఖకు మార్చే అంశం పరిశీలించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే సీఎం సిద్ధరామయ్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసేందుకు భారత్, కెనడాల మధ్య అంగీకారం కుదిరిందని విదేశాంగ శాఖ శనివారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలను కలిసి ఎదుర్కోవాలని నిర్ణయించినట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. 2023లో ఒక సిక్కు వేర్పాటువాది హత్య అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సంబంధాల పునరుద్ధరణే లక్ష్యంగా భారత రక్షణ సలహాదారు అజిత్ డోబాల్, కెనడా భద్రతా సలహాదారు నతాలీ డ్రౌయిన్ల మధ్య గత గురువారం చర్చలు జరిగాయి. భారత్, కెనడాలు ఉపసంహరించుకున్న రాయబారులను 3 వారాల క్రితం తిరిగి నియమించుకున్న నేపథ్యంలో భద్రతా సలహాదారుల మధ్య చర్చలు జరిగాయి. జూన్లో కెనడాలో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని ఇరు దేశాల సంబంధాలపై ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీతో చర్చలు జరిపారు.